బిగ్ బాస్ సీజన్ 9 లాస్ట్ వీక్ కెప్టెన్‌గా ఎవరుంటారు అన్న ఉత్కంఠ అందరిలో ఉంది. డిమాన్ పవన్ కెప్టెన్ అయిపోయాడు కూడా. అయితే దీనికి సంబంధించి డాగర్ ఎవరెవరికి గుచ్చారు అన్నది ఇప్పుడు మనం ఈ ఎపిసోడ్‌లో మాట్లాడుకోబోతున్నాం. హలో! నమస్తే. వెల్కమ్ టు తెలుగు 360. నేను వీణా సాతినేని. దిస్ ఈస్ బిగ్ బాస్ అనాలిసిస్. సో, ఈ వీక్ అంతా కూడా ఫుల్ టాస్కులతో, ఫుల్ ఫన్‌తో, ఫ్రస్ట్రేషన్‌తో చాలా అంటే చాలా ఎమోషనల్‌గా జరిగిందనైతే మనకు అర్థమైపోయింది. ఎందుకంటే లాస్ట్ వీక్ అంతా కూడా ఫ్యామిలీ వచ్చారు కాబట్టి, ఆ ఫ్యామిలీ వీక్ అలా గడిచిపోయింది. ఈ వీక్ అంతా కూడా పాత కంటెస్టెంట్స్ వచ్చి కొత్త జోష్ నింపడానికి చాలా ట్రై చేశారు కాబట్టి, అండ్ చాలా గేమ్స్ కూడా, టాస్క్‌లు కూడా ఇవ్వడంతో ఎవరెవరు వాళ్ళతో గెలిచారో వాళ్ళు కెప్టెన్సీ కంటెండర్స్‌గా అయితే నిలిచారు. ఆ కెప్టెన్సీ కంటెండర్స్‌లో వీళ్ళుంటారు. అంటే ఈ ఆరుగురు ఉంటారని ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. వాళ్ళొచ్చేసి డిమాన్ పవన్, కళ్యాణ్, దివ్య, ఇమాన్యుయల్, సంజన అండ్ రీతు. ఈ ఆరుగురు ఉంటారని ఎక్స్‌పెక్ట్ జేయలేదు. అండ్ రీతు అయితే అసలు ఎక్స్‌పెక్ట్ జేయలేదు. ఎందుకంటే సోహెల్‌కి, రీతుకి, సంజనకి ఇచ్చిన ఆ గేమ్‌లో యాక్చువల్‌గా ఒకళ్ళనే విన్నర్‌గా తీసుకుంటారు. కానీ అందులో సంజన ఫస్ట్ విన్నర్‌గా వచ్చేసింది. సెకండ్ విన్నర్‌గా రీతుని తీసుకుంటారని అన్‌ఎక్స్‌పెక్టెడ్ అన్నమాట. సో, తను కూడా అలాగా కెప్టెన్సీ కంటెండర్ అయింది. ఆల్రెడీ కెప్టెన్ అయినా కూడా ఈ కెప్టెన్సీ కంటెండర్స్‌గా ఈ వీక్‌లో సోహెల్ తరపున ఆడి, సోహెల్‌తో ఆడి ఆమె గెలిచింది కూడా. సో, ఓవరాల్‌గా ఈ వీక్ అంతా కూడా చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా అయితే గడిచింది. తర్వాత డిమాన్ పవన్, రీతుకి మధ్య బాండ్ అయితే బానే ఉంది. అయితే పాత కంటెస్టెంట్స్ వచ్చి కొంచెం కొంచెం హింట్స్ ఇవ్వడం అయితే జరిగింది. అందులో యావర్ వచ్చేసి తనుజకి, తర్వాత రీతుకి వచ్చేసి మానస్, ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కంటెస్టెంట్‌కి హైప్ ఇచ్చారు. చాలా బ్యాలెన్స్‌డ్‌గా హైప్ ఇచ్చారనైతే నాకు అర్థమైంది. అండ్ చాలా హిడెన్‌గా అనిపిచ్చింది. ఎందుకంటే వీళ్ళంతా పాత కంటెస్టెంట్స్ వాళ్ళు వచ్చారు ఓకే. వచ్చిన తర్వాత వాళ్ళకిచ్చిన టాస్క్‌లో వాళ్ళు గెలిచినంత మాత్రాన పెద్ద ఫరక్కేం పడదనమాట. పెద్ద యూజ్ ఏం లేదు బేసిక్‌గా. అండ్ వీళ్ళతో ఓడించాలి అంటే పాత కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పెట్టి ఓడించాలి అన్నది ఈ కొత్త కంటెస్టెంట్స్ చేస్తున్న పననమాట. అంటే కొత్త వాళ్ళంటే ఇప్పుడు ఆల్రెడీ హౌస్‌లో ఉన్నవాళ్ళు, పాత వాళ్ళంటే ఆల్రెడీ వెళ్ళిపోయిన వాళ్ళనమాట. వాళ్ళని తీసుకొచ్చి ఆడుతున్న ఈ గేమ్ గురించి మాట్లాడాలంటే ఒక్కొక్కళ్ళు వచ్చారు, గెలవడానికి ట్రై చేశారు, గెలవకుండా ఉండి మంచి పని చేశారు. ఎవరైతే ఓడిపోయారో వాళ్ళైతే. గెలిచిన ఈ గౌతమ్ వల్ల పెద్ద ప్రయోజనం లేదు. నాకు కూడా అదే అనిపించింది. ఇప్పుడు టాస్క్‌లు ఇచ్చారు సరే, పాత కంటెస్టెంట్స్ వచ్చారు సరే, వాళ్ళకి ఇప్పుడు గెలిచినంత మాత్రాన పెద్ద ఒరిగేదేంటి అన్నట్లుగా నాకనిపించింది. అందుకోసమే కొంచెం లాజికల్‌గా ఆలోచిస్తే వాళ్ళకి కూడా అది యూజ్‌లెస్ కాబట్టి ఎవరైతే కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఆ ఛాన్స్ వచ్చేలా ప్రయత్నిస్తే బావుంటుంది అని నాకనిపించింది. అలాగే శోభకి, తర్వాత యావర్‌కి, మిగతా కంటెస్టెంట్స్ పాత కంటెస్టెంట్స్ ఎవరున్నారో వాళ్ళకి కూడా అలా అనిపించిందని నాకనిపించింది. ఎందుకంటే మాక్సిమం వచ్చిన వాళ్ళలో ఓడిపోయారు. కొంతమంది మాత్రమే గెలిచారు. ఆ గెలిచిన వాళ్ళకి ప్రయోజనం లేదు కాబట్టి అలానే వెళ్ళిపోయారు. ఉన్న వాళ్ళకి ఆ ప్రయోజనం చాలా ముఖ్యం కాబట్టి వాళ్ళు కెప్టెన్సీ కంటెండర్‌గా ఓడిపోవడం కూడా జరిగింది. అలా భరణి అయితే బిగ్గెస్ట్ ఫాల్ అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు హౌస్‌లో కెప్టెనే అవ్వలేదు భరణి. చాలా ట్రై చేశాడు కానీ అయినా కూడా అవ్వలేదు. సో, ఇంకా కెప్టెన్సీ అయ్యే ఛాన్స్ కూడా లేదు. డిమాన్ పవన్ ఫర్ ద ఫస్ట్ టైమ్ బిగ్ బాస్ హిస్టరీలో ఒక పర్సన్ 3 టైమ్స్ కెప్టెన్ అవ్వడం అంటే హిస్టరీలో నిజంగా నిలిచిపోయేదే. అలాగా డిమాన్ పవన్ లాస్ట్ వీక్ కెప్టెన్ అవ్వడమే కాకుండా త్రూ ఔట్ ద జర్నీలో 3 టైమ్స్ కెప్టెన్ అయిన ఒక పర్సన్ అంటే డిమాన్ పవన్ నేమ్ ఖచ్చితంగా చెప్పొచ్చు. అండ్ కెప్టెన్సీ అంటే నాట్ జస్ట్ ఒక రెస్పాన్సిబిలిటీ కాదనమాట. ఎమోషన్స్ కానీ, తర్వాత హౌస్‌లో ఉన్న హార్మనీని దెబ్బతీయకోకుండా ఉంచాలి. యూనిటీగా ఉంచాలి. బిగ్ బాస్ ఇచ్చే టాస్కుల్ని చాలా నీట్‌గా అందరికీ అర్థమయ్యే విధంగా ఎవరు గొడవ పడుకోకుండా చూసుకోవాలి. బేసిక్‌గా ఎవరి డ్యూటీస్ వాళ్ళు పాటించే విధంగా చూసుకోవాలి. అలా డిమాండ్ పవన్ బాగా చేశాడు అన్నదైతే అనిపించింది ఆల్రెడీ ప్రీవియస్ వీక్స్‌లో. సో, ఇది లాస్ట్ వీక్ కాబట్టి ఇంకా టాప్ నాచ్ ఉంటుంది తన పెర్ఫార్మన్స్ అనైతే మనకు అర్థమైపోయింది. అండ్ ఇప్పటి వరకు చూసుకున్నా కూడా గేమ్ పరంగా కళ్యాణ్ కానీ, డిమాండ్ పవన్ కానీ, తనూజ కానీ చాలా అంటే చాలా బాగా ఆడుతున్నారు. అండ్ ఓటింగ్ పరంగా చూసినా కళ్యాణ్, తనూజ కొట్టుకుంటున్నారనమాట ఓటింగ్ పరంగా చూసుకున్నట్లయితే. అండ్ జనాల నుంచి వచ్చే మంచి అప్లాస్ కానీ, మంచిగా వచ్చే ఓటింగ్ కానీ వీళ్ళిద్దరికీ టగ్ ఆఫ్ వార్ లాగా నిలుస్తుంది. సో, లాస్ట్‌లో స్టేజ్ పైన వీళ్ళే ఉంటారని కూడా నాకనిపిస్తుంది. భరణి కెప్టెన్స్ అవ్వలేదు. తర్వాత గేమ్స్ పరంగా మంచిగా లేడు. జనాలతో మంచిగా లేరు. ఇలాంటి పేర్ల వల్ల ఆయన అవ్వడు అని నాకనిపిస్తుంది. కానీ మనం చెప్పలేం. బిగ్ బాస్ టీమ్ ఆయన్ని కూడా టాప్ 5లో ఉంచే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఇక టాప్ 5 కంటెస్టెంట్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే సంజన ఖచ్చితంగా ఈ వీక్‌కి బయటకొచ్చేస్తది అన్న ఫీలింగ్ నాకొచ్చేసింది. ఎందుకంటే దివ్య ఆల్రెడీ మంచిగానే ఆడింది. పెర్ఫార్మన్స్ వైస్‌గా చూపిస్తుంది కాబట్టి నాకనిపించిందనమాట. ఇక సంజన వచ్చేసిన తర్వాత టాప్ 5 గురించి, టాప్ 10 గురించి మాత్రమే మనం మాట్లాడుకుంటాం కాబట్టి ఆల్రెడీ ఉన్న వాళ్ళలో టాప్ 10 ఎవరు
ఆల్రెడీ ఉన్నారు కాబట్టి నేను దాని గురించి చెప్పడం లేదు. ఇక టాప్ 5 గురించి మనం గనక మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ తనుజ, తర్వాత కళ్యాణ్, తర్వాత డిమోన్, తర్వాత రీతు, తర్వాత ఇమ్మాన్యుయల్. ఇమ్మాన్యుయల్ లేకోకుండా అవ్వదు కాబట్టి. సుమన్ శెట్టి ఒక ఏమంటారు జస్ట్ స్లో అండ్ స్టడీగా వస్తున్నాడు. కానీ అది టాప్ 5 వరకు ఉండే విధంగా ఉంటాడా లేదా అనేది మాత్రం క్వెషన్ మార్కే. ఈ టాప్ 5 అయితే ఓటింగ్ పరంగా నాకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం టాప్ 5లో వీళ్ళున్నారు. ఇంకా లాస్ట్ వీక్ కాబట్టి ఓటింగ్ పరంగా ఎవరు బాగా రాణిస్తారు, ఎవరికి బాగా ఓట్స్ పడతాయి అనేది చూడాల్సి ఉంది. టాప్ 1గా ఎవరు నిలుస్తారో ఇప్పటి నుంచే మనం మాట్లాడుకోవాలి అంటే మీరు నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. థాంక్ యూ సో మచ్.